రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2 డీజీపీ పదవులు మనకు మంజూరైతే ఇంకొక 2 డీజీపీ పదవులు కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ గారు ఆనాడు హోంశాఖ మంత్రి ఉండి అదనంగా ఇంకో 2 డీజీపీ పదవులు మనకి ఇచ్చిండు. అంటే ఈ రాష్ట్రంలో మొత్తము 4 ఉన్నతాధికారులను డీజీపీ హోదాలో నియామకం చేపట్టవచ్చు రాష్ట్ర ప్రభుత్వము. ఈ రోజు ఈ రాష్ట్రంలో మహేందర్ రెడ్డి గారు డీజీపీ గారు, రాజు త్రివేది గారు ఇద్దరే డీజీపీ హోదాలో ఉన్నారు. ఇంకా 2 పదవులు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే కృష్ణప్రసాద్ గారు, తేజ్దీప్ కౌర్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత ఆ పదవులు ఖాళీ అని అందులో వికే సింగ్ గారిని ఇంకొక అధికారిని నియమించాల్సిన అవసరం ఉన్నా, అధికారం ఉన్నా వాళ్ళను ఒకవేళ డీజీపీ హోదా కల్పిస్తే ఏసీబీలో కానీ, ఇంటెలిజెన్స్లో కానీ లేదా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ ప్రధానమైన శాఖలలో వాళ్ళకు పదవులు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఈ శాఖలలో వాళ్ళకి ఇస్తే వచ్చే కేసీఆర్ గారికి, వాళ్ళ బంధువులకు, వాళ్ళ సామాజిక వర్గానికి వచ్చే నష్టం ఏందో ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే తనకు పోలీస్ వ్యవస్థలో ఒక ప్రైవేట్ సైన్యంగా పనిచేసే వాళ్ళని మాత్రమే కీలకమైన శాఖలలో నియామకం చేస్తూ వాళ్ళ ద్వారా తనకు అవసరమైన తన యొక్క పరిపాలనలో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకోవడానికి, పరిపాలనలో జరుగుతున్న తప్పిదాలను లేవనెత్తి చూపే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి, అదేవిధంగా పార్టీ ఫిరాయింపులకు సహకరించడానికి, టెలిఫోన్ ట్యాపింగ్ చేయడానికి, అదేవిధంగా ప్రత్యర్థి పార్టీల నాయకులు, బంధువుల యొక్క వ్యాపారాల మీద నిఘా పెట్టి వాళ్ళను వేధించి చివరికి దారిలోకి తెచ్చుకొని పార్టీ ఫిరాయించడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరమైన అన్ని వ్యవహారాలు పోలీసులతోనే చేస్తున్నారు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో ఉన్న ఒకరిద్దరు మంత్రులు ఇతర పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడో జూబ్లీహిల్స్ ఏరియాలో గెస్ట్ హౌస్లో మిత్రులతోని పేకాడుకుంటుంటే పట్టుకొని వీడియోలు తీసి టాస్క్ ఫోర్స్ పోలీసులు అవి చూపించి ఆనాడు పార్టీ మారడానికి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్టీలోకి మార్చుకున్నారు. ఇదంతా గతం. ఇప్పుడెందుకు నేను ఈ అంశాన్ని, ప్రస్తావనలు ఇవన్నీ కూడా కొంత మీ ముందుకు తీసుకొచ్చిన అంటే, సమర్థవంతమైన అధికారులకు 33 సంవత్సరాలు శాఖలో పనిచేసిన నిజాయితీ పరులైన అధికారులకు అడిషనల్ డీజీ నుంచి డీజీపీ పదవి ప్రమోషన్ ఇవ్వాల్సిన అవకాశం ఉండి వాళ్ళకి అర్హత ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొద్దిమంది అధికారుల యొక్క సూచన మేరకు, వాళ్ళ బంధువర్గం యొక్క ఆలోచన మేరకు ఇవాళ అధికారులకు ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రభుత్వం మీద మాకు విశ్వాసం పోయింది, ఇక ఈ ప్రభుత్వంలో మేము పని చెయ్యలేము అని చెప్పి రాజీనామా చేసిందంటే రాష్ట్రం యొక్క పరిపాలన కేసీఆర్ గారి పట్ల ఐపీఎస్ అధికారులకు ఎలాంటి ఆలోచన ఉన్నదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక పక్కన ఇలా చేస్తూ ఇంకొక పక్కన తనకు సంబంధించిన వాళ్ళను, తనకు కావాల్సిన వాళ్ళను ఈ నెల 30 తారీఖు నాడు రిటైర్ అవ్వబోతున్న అధికారులను తిరిగి అదే హోదాలో నియమించడానికి ఫైళ్లు ఆగమేఘాల మీద పరిగెత్తుతున్నాయి. వారు ప్రభాకర్ రావు గారు, ఐజీ ఎస్ఐపి. ఈ ఎస్ఐపి అనే శాఖ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పి ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావితం ఎక్కువగా ఉన్నప్పుడు నక్సలైట్ యొక్క సమాచార సేకరణ నిరోధించడానికి, నిర్మూలించడానికి అవసరమైన, అదేవిధంగా టెర్రరిస్టులు లాంటి కొంతమంది ఐఎస్ఐ తీవ్రవాదుల యొక్క కార్యక్రమాలను సమాచారం సేకరించడానికి, వాళ్ళ టెలిఫోన్లో ట్యాప్ చేయడానికి, ఆ సమాచారాన్ని సేకరించడానికి ఆనాడు పెట్టడం జరిగింది. ఈరోజు ఆ శాఖకు ఐజీగా ప్రభాకర్ రావు గారు ఎస్ఐబి ఐజీగా ఉన్నాడు. అతను ఈ 30 తారీఖు నాడు ఈ నెలాఖరికి రిటైర్ కాబోతున్నాడు. అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు డిఐజీ హోదా, ఇతను ఎస్ఐ నుంచి వచ్చిన అతను, ఇతనితో పాటు పనిచేసిన వాళ్ళు ఈ రోజు కూడా అడిషనల్ ఎస్పీ హోదాలోనే చాలా మంది రిటైర్ అయినారు, ఇంకా కొంతమంది సర్వీస్లో ఉన్నారు. కానీ ఇతనికి ప్రత్యేకంగా ఐపీఎస్ హోదా కల్పించి ఇతను బాగా నక్సలైట్లను కాల్చి చంపించిండు, చాలా సమాచారాన్ని సేకరించిండు అని ఇతనికి ఐపీఎస్ హోదా ఇచ్చి అక్కడి నుంచి మాదాపూర్ డీసీపీ ఇచ్చి అతనికి డిఐజీ ప్రమోషన్ ఇచ్చి ఈ రోజు సైబరాబాద్ కమిషనరేట్ లో జాయింట్ కమిషనర్ గా ఉన్నాడు. అంటే ఈ రోజు 2 హోదాలలో ఉన్నాడు వెంకటేశ్వరరావు గారు. ఒకటి జాయింట్ కమిషనర్ సైబరాబాద్, 2 మాదాపూర్ డీసీపీ. అంటే ఎంతో మంది సమర్థవంతమైన అధికారులను పక్కన పెట్టి కొత్తగా నియామకం జరిగిన ఐపీఎస్ ఆఫీసర్లను పక్కన పెట్టి ఎస్ఐ హోదా నుంచి వచ్చి డిఐజీ హోదా వరకు ప్రమోషన్లు తీసుకొని జాయింట్ కమిషనర్ గా, మాదాపూర్ డీసీపీగా 2 హోదాలు ఉన్నాడు. అతను కూడా ఈ జూన్ నెలాఖరికి రిటైర్ అవ్వబోతున్నాడు. అతన్ని తిరిగి నియామకం చేయడానికి కేసీఆర్ గారి ఫైలు వాయువేగంగా పరిగెత్తుతున్నది. 3వ అతను రాధాకిషన్ రావు. ఈ రాధాకిషన్ రావు గారు ఎవరంటే డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్. ఇతను గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి
హైదరాబాద్లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలుసు, ప్రజాప్రతినిధులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ. టాస్క్ ఫోర్స్ అంటే ఈ హైదరాబాద్ జంట నగరాలలో ఎక్కడైనా రౌడీలు కానీ లేకపోతే గుడంబ వ్యాపారులు కానీ లేకపోతే మట్కా కానీ జూదం కానీ నడిపే వాళ్ళను నిరోధించడానికి, భూ ఆక్రమణదారుల మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి, లేకపోతే ఐఎస్ఐ తీవ్రవాదులతో లేకపోతే క్రికెట్ బెట్టింగ్లలో ఈ వ్యవస్థలు చేసే వాళ్ళ మీద పీడీ యాక్టులు పెట్టడానికి ఆనాడు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు టాస్క్ ఫోర్స్ అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం హైదరాబాద్లో పెచ్చరిల్లిపోతున్న రౌడీయిజాన్ని పీకమంచడానికి ఆ రోజు ఈ టాస్క్ ఫోర్స్ని తీసుకొచ్చారు. ఈ రోజు డిఎస్పీ స్థాయి అధికారి ఇతన్ని అంటే ఒక ఐపీఎస్ అధికారి ఒక మంచి డీసీపీ అంటే ఒక ఐపీఎస్ అధికారి హోదాలో ఇవ్వాల్సిన పోస్ట్లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి అతనే ఉన్నాడు. ఇతని పని ఏందంటే రౌడీలను అంచేయడము, క్రికెట్ బెట్టింగ్లు, గుడంబ అమ్మే వాళ్ళను లేకపోతే డ్రగ్స్ అమ్మే వాళ్ళను లేకపోతే హెరాయిన్ కోకేన్ అమ్మే వాళ్ళని పట్టుకోవడం కాదు. ఇతని పని అంతా ఎవరెవరైతే రాజకీయాలలో ఉండి ఎక్కడైతే వ్యాపారాలలో ఏమైనా వ్యాపారం చేసుకుంటుండ్రో వాళ్ళ వ్యాపారాల సమాచారాన్ని సేకరించి వాళ్ళ లావాదేవీల మీద నిఘా పెట్టి వాళ్ళను వాళ్ళ బంధువులను ఏదో చిన్న చిన్న కేసులలో ఇరికించి ఎత్తుకెళ్లి టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో కూర్చోబెట్టి చిత్రహింసలు పెట్టి వాళ్ళను లొంగ తీసుకునే ప్రయత్నం. ఆనాడు జగ్గారెడ్డి మా శాసనసభ్యుని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు గారే అన్యాయంగా జగ్గారెడ్డి గారిని అర్ధరాత్రి పూట ఎత్తుకపోతే మేమందరం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అక్కడికి వెళ్ళి ఈ అధికారిని నిలదీయడం జరిగింది. ఏ హోదాలో ఏ అధికారంతోనే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ మీరు తీసుకొచ్చిండ్రు, అసలు మీ హోదా ఏంది మీరేంది అని అన్నప్పుడు అప్పుడు ప్రజలకు చూపించండు. లేకపోతే జగ్గారెడ్డి గారి మీద 3rd డిగ్రీ ప్రయోగం చేద్దామన్నంత ఆలోచన ఈ అధికారులకు పైన వాళ్ళ ఆదేశాలు ఇచ్చారు. అంటే ఇట్లా టాస్క్ ఫోర్స్ డీసీపీగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్న ఈ రాధాకిషన్ రావు గారి వాస్తవ హోదా డిఎస్పీ అంటే ఏసీపీ క్యాడర్. కానీ ఒక ఐపీఎస్ అధికారికి ఇవ్వాల్సిన హోదాలో ఇతన్ని అక్రమంగా నియమించి ఈ నెలలో రిటైర్ అవ్వబోతున్నాడు. ఇతనికి తిరిగి మళ్ళీ ఓఎస్డీ కింద పోస్ట్ ఇచ్చి అదే టాస్క్ ఫోర్స్లో కంటిన్యూ చేసి ఇవాళ ప్రత్యర్థులను రాజకీయాలలో ఉన్న వాళ్ళని వ్యాపారాలలో ఉన్న వాళ్ళని దెబ్బతీయడానికి ఈరోజు ఈ రాధాకిషన్ రావు గారిని తిరిగి నియామకం చేయడానికి కేసీఆర్ గారి ఫైలు వాయువేగంగా నడుస్తుంది. ఇవి పక్కన పెడితే ఇక రిటైర్ అయిన వాళ్ళ భాగవతం చూద్దాం. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం కూడా పోలీస్ శాఖలో అడిషనల్ ఎస్పీ డిఎస్పీ స్థాయిలోనూ బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయిపోయిన చాలా మంది అధికారులను వెతికి కేసీఆర్ తన బంధువులను తమ సామాజిక వర్గాలను సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఓఎస్డీల రూపంలో ఎస్పీల రూపంలో ఇవాళ ప్రత్యేకమైన శాఖలలో వాళ్ళ నియామకం చేయడం ద్వారా ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది నిరాఘటంగా జరుగుతుంది. అందులో ప్రధానంగా నర్సింగ్రావు గారు ఎస్పీ ఎస్ఐబి రిటైర్డ్ నుంచి తీసుకున్నారు. వేణుగోపాలరావు గారు ఎస్పీ ఎస్ఐబి రిటైర్డ్ అయిన అతను తీసుకున్నారు. కిషన్ రావు గారు ఎస్పీ ఇంటెలిజెన్స్ ఈరోజు ఇంటెలిజెన్స్ శాఖలో పనిచేస్తున్నారు, రిటైర్ అయిపోయిన 15 సంవత్సరాల క్రితం. మదన్ మోహన్ రావు గారు ఎస్పీ ఇంటెలిజెన్స్ రిటైర్ అయిన అతను తీసుకొచ్చి పెట్టారు. విజయ్ కుమార్ రావు గారు ఓఎస్డీ ట్రాన్స్కో అంటే విద్యుత్ శాఖలో పెట్టి ఎవరైతే వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళ కరెంట్ల మీదనో లేకపోతే వాళ్ళ వ్యాపారాల మీద నిఘపెట్టి మీ కరెంటు వినియోగంలో లోపాలు ఉన్నాయని లొంగ తీసుకోవడానికి ఇవాళ ట్రాన్స్కోలో ఓఎస్డీగా నియమించారు. వెంకట్రావు గారు ఓఎస్డీ టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ లో పనిచేస్తున్నాడు. అంటే ఆర్టీసీ స్ట్రైకులప్పుడు ఆర్టీసీలో జరుగుతున్న వ్యవహారాల గోల్మాలను అన్నిటిని కూడా అతన్ని పెట్టి గోల్మాలు చేయడానికి అన్ని రకాలుగా అతన్ని వెంకట్రావు గారిని ఉపయోగించుకుంటున్నారు. రమణారావు గారు ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇతను ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేసి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐఏఎస్ అధికారులను లేకపోతే ఐపీఎస్ అధికారులను నియమించేది. 50,000 మంది కార్మికులను నియంత్రించడము, పరిపాలన చేయడము, చర్యలు తీసుకోవడానికి చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లో ఉన్న ఐఏఎస్ అధికారులు కానీ లేకపోతే అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్న ఐపీఎస్ అధికారులను కానీ గతంలో ఈ ఆర్టీసీకి ఎండీగా నియమించారు. అట్లాంటి శాఖకు రిటైర్ అయిపోయిన రమణారావు గారిని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకి ఎండీగా నియమించి 4-5 సంవత్సరాలు విచ్చలవిడిగా ఆర్టీసీ యొక్క ఆస్తులను తమకు కావాల్సిన వాళ్లకు పెట్రోల్ బంకుల రూపంలో, వ్యాపారాల రూపంలో, మల్టీప్లెక్స్ల రూపంలో మొత్తం ఆస్తులు కట్టబెట్టుకేసుకొని ఆర్టీసీలో ఉన్న అన్ని ఆస్తులను దివాలా తెప్పించి వాళ్ళ బంధువుల పేర్ల మీద కట్టబెట్టిన తర్వాత ఈ మధ్యకాలంలో రిటైర్ అయిన అతనికి రెన్యువల్ ఇవ్వలేదు. అంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నియమించాల్సిన ఆర్టీసీ ఎండీగా రమణారావు అని కేసీఆర్ గారి దగ్గర బంధువులు పెట్టి ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టిండ్రు. ఇంకొక అతని పేరు రాఘవరావు.
ఇతను పోలీస్ అకాడమీలో ఎస్పీగా రిటైర్ అయిపోయింది. ఇతని పోలీస్ అకాడమీలో రిటైర్ అయిపోయిన అధికారిని అక్కడ పెట్టి అక్కడ వచ్చే ట్రైనింగ్ లో ఉండే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళు ఏ సామాజిక వర్గం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎవరిని అభిమానిస్తున్నారు, వీళ్ళకి రాజకీయంగా ఏదైనా నేపథ్యం ఉందా, ఉంటే ఎవరికి వీళ్ళు కొంత అనుకూలంగా మాట్లాడతారనే సమాచారాన్ని సేకరించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఈ రోజు రాఘవరావు గారిని పోలీస్ అకాడమీలో పెట్టారు. ఇంకొక అతను వెంకటరమణ అంటారు, అతను వెంకటరమణారావు గారు ఏసీబీలో ఎస్పీ. ఇతని ఉద్యోగం ఏందంటే రాష్ట్రం మొత్తం మీద అధికారులు ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా పనిచేయరో, వాళ్ళని వ్యతిరేకిస్తారో, వాళ్ళు ఇచ్చే వాళ్ళ అంటే ప్రభుత్వము కేసీఆర్ బంధుగణము లేదా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇచ్చే అడ్డమైన ఆదేశాలను అమలు చేయకపోతే, ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ ఇతర శాఖలలో పనిచేస్తున్న అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయకపోతే వాళ్ళ మీద అవినీతి నిరోధక శాఖ ద్వారా దాడులు చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వాళ్ళ జైళ్లకు పంపించి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేయడానికి ఈ వెంకటరమణ గారిని ఈ రోజు వినియోగిస్తున్నారు. ఈ రోజు ఈ వెంకటరమణ గారు ఈ ఏసీబీలో 2 ఉదాహరణలు చెప్తా. సంజీవరావు అని కుక్కట్పల్లిలో ఒక ఏసీపీ గారు ఉండే, ప్రత్యక్షంగా అతని మీద కేసీఆర్ వచ్చినాకనే 2015లో కొన్ని ఫిర్యాదుల మేరకు అతని ఇంటి మీద ఆస్తుల మీద దాడులు చేసి కొన్ని కోట్ల రూపాయల అక్రమాస్తులు దొరికినాయని చెప్పి కేసు నమోదు చేశారు. ఇంకొక అతను నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ శేషగిరిరావు డైరెక్ట్ గా స్టంట్స్ సప్లై చేసే ఒక వ్యాపారస్తుడి దగ్గర 1,60,000 రూపాయల లంచం తీసుకొని దొరికి జైలుకు పోతే ఈ రోజు వీళ్ళిద్దరిని ప్రాసిక్యూట్ చేసి జైలుకు పంపించాల్సిన సందర్భంలో ప్రాసిక్యూట్ చేయకుండా వీళ్ళని తిరస్కరించి ప్రాసిక్యూషన్ నుంచి విడుదల చేసి వీళ్ళు ఎలాంటి నేరం చేయలేదు, వీళ్ళు కేసీఆర్ బంధువులు, మా సామాజిక వర్గం, వీళ్ళంతా నీతిమంతులు, జాతి రత్నాలు, ఇంకెవ్వరు లేరని చెప్పి అటు సంజీవరావు ఏసీపీ గారికి, ఇటు శేషగిరిరావు గారు నిమ్స్ లో డాక్టర్ గారికి చాలా క్లీన్ చిట్ ఇచ్చి జాతి రత్నాలు వీళ్ళు మేలి రత్నాలు అని చెప్పి వీళ్ళకు విముక్తి కలిగించారు. దీని మీద గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి గారు ఫిర్యాదు చేస్తే కూడా ప్రభుత్వం ఈ ఫైల్ తీసి చెత్తబుట్టలో పడేసి. అంటే ఈ రోజు ప్రభాకర్ రావు గారు, వెంకటేశ్వరరావు గారు, నరసింహరావు గారు, వేణుగోపాలరావు గారు, కిషన్ రావు గారు, మదన్ మోహన్ రావు గారు, విజయ్ కుమార్ రావు గారు, వెంకట్రావు గారు, రమణారావు గారు, రాఘవరావు గారు, వెంకట రమణారావు గారు, వీళ్ళందరూ ఎస్ఐబిలో, ఇంటెలిజెన్స్ లో, ఏసీబీలో, ఈ పోలీస్ అకాడమీలో వివిధ శాఖలల్లో కీలకమైన శాఖలల్లో వీళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు సర్వీసులో ఉండి ఎంతో నైపుణ్యాన్ని చూపించి సమర్థవంతమైన అధికారులు ఉంటే వాళ్ళని లూప్ లైన్ లో పడేసి సంవత్సరాల కొద్ది వాళ్లకు ఏమి పదవులు ఇవ్వకుండా, ఏ హోదా ఇవ్వకుండా, ఖాళీ టిఫిన్ డబ్బా తెచ్చుకొని ఆఫీసులో కూర్చొని తినిపోయే లాంటి పనులు వాళ్ళకు హోదాలు ఇచ్చి ఇంతమంది రిటైర్ అధికారులను కేసీఆర్ గారు తన ఒక సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి చాలా కీలకమైన పదవులు ఇవన్నీ. ఎస్ఐబి అనేది టెలిఫోన్ ట్యాపింగ్ మొత్తం సమాచార సేకరణ, ఇంటెలిజెన్స్ అనేది మా గన్మెన్లు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ, నా దగ్గర ఉన్న గన్మెన్ల డ్యూటీ ఏంది అంటే నా ఇంటికి వచ్చే వాళ్ళందరూ ఫోటోలు వీడియోలు తీసి ఇమ్మీడియట్ గా ఇంటెలిజెన్స్ ఎస్పీ గారికి పంపించడం. ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు పోయినారు, బండి ఎక్కగానే మేము ముందర కూర్చుంటాం, వెనకాల గన్మెన్లు ఫోన్ దాంట్లో పెట్టి వాళ్ళ అధికారులకు వినిపిస్తుంటారు. ఎక్కడికి వెళ్ళామో రోజు సాయంత్రానికి రిపోర్ట్ చేయాలి. రేవంత్ రెడ్డిని ఏ రాజకీయ నాయకులు కలిచారు, ఎక్కడెక్కడికి పోయొచ్చారు, ఎవరెవరు కలిచారు, ఏమేమైందని. అంటే ఈ రోజు ఇంటెలిజెన్స్ అంటే రాజకీయ నిఘా విభాగాన్ని మొత్తం, అంటే ఇంటెలిజెన్స్ అనే దాన్ని మొత్తం రాజకీయాలలో ఉన్న ప్రత్యర్థుల యొక్క కదలికల మీద నిఘా పెట్టి సమాచారాన్ని సేకరించి వాళ్ళ యొక్క రాజకీయ పరమైన వ్యూహాలను, ఎత్తుగడలను కనుక్కొని రాజకీయంగా అణచివేయడానికి ఈ ఇంటెలిజెన్స్ విభాగాన్ని వాడుకుంటారు. ఇక ట్రాన్స్కోలు, విజిలెన్స్లు, తర్వాత పోలీస్ అకాడమీలు దీంట్లో వాడుకుంటారు. అవినీతి నిరోధక శాఖ నచ్చనోళ్ల మీద కేసులు పెట్టాలి, నచ్చినోళ్ల మీద ఉన్న కేసులను మాఫీ చేసడానికి ఉపయోగిస్తారు. ఇక దీన్ని పక్కన పెడితే ఇక ప్రజెంట్ అదే పొజిషన్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాం. రాధాకిషన్ రావు గారు మీకు చెప్పినట్టుగా టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నాడు. ఈ నెలాఖరికి రిటైర్ అవుతారు, ఆయనకు హోదా ఇచ్చేస్తారు. ఇక సైబరాబాద్ ఎట్లయితే హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ ఉంటుందో సైబరాబాద్ లో ఎస్ఓటి అని పెట్టారు, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అని. వీళ్ళ పని ఏంటంటే సైబరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ కానీ ఇంకేదైనా నేరాలు కానీ ఎలాంటి ఘోరాలు జరగకుండా నియంత్రించడానికి ఎస్ఓటీని పెట్టారు. గతంలో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారు డిఐజీ ఉన్నప్పుడు వారు పెట్టారు, అప్పుడు డిఐజీ ఆ కాలంలో. ఇప్పుడు దానికి సందీప్ రావు అనే అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని ఈ రోజు ఎస్ఓటీ డీసీపీగా సైబరాబాద్ లో పెట్టారు. సందీప్ రావు గారికి ఉన్న అర్హత సంతోష్ రావు గారికి కో బ్రదరో తోడల్లుడో ఏదో ఈయన హోదా.
ఈ రోజు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, సమర్థవంతమైన ఐపీఎస్ ఆఫీసర్ను ఎస్ఓటి డీసీపీగా పెట్టాల్సిన దగ్గర సందీప్ రావును పెట్టి ఈ రోజు సైబరాబాద్ పరిధిలో ఏ పిట్ట కదిలినా, ఏ రియల్ ఎస్టేట్లో ఎవడొక్క రూపాయి అడ్వాన్స్ ఇచ్చినా, ఎవడొక్క గజం కొనుక్కున్నా నిమిషాల మీద పోలీసుల పహారాలు, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ ఫామ్ హౌస్లు కానీ, వాళ్ళ వ్యాపారాలు కానీ, లేకపోతే వాళ్ళ గెస్ట్ హౌస్లు కానీ అన్ని రకమైన బందోబస్తులు ఏర్పాటు చేయడం కోసం ఈ రోజు సందీప్ రావు గారిని ఉపయోగిస్తారు. ఈయన సంతోష్ రావు గారికి కో బ్రదర్ అని చెప్తుంటారు. ఎంత నిజమో మరి సంతోష్ రావు గారు చెప్పాలి. ఇంకొక అతని పేరు శ్యామ్ సుందర్ రావు, మాదాపూర్ ఏసీపీ. ఈయన మాదాపూర్ ఏసీపీగా ఉండుకుంటూ ఈ ప్రాంతంలో ఉండే అన్ని రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఎవరు అంటే సొంతంగా ప్లాట్లు ఉన్న వాళ్ళు. నిన్నగాక మన సర్వే ఆఫ్ ఇండియాలో ఒక ప్లాటు 524 గజాల ప్లాటుని ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడ హోదాలో ఉండి వాళ్ళ తండ్రి చచ్చిపోయారు, వాళ్ళ కొడుకు అక్కడ ఉంటే నిన్నమన్న ఒక కుక్కట్పల్లిలో ఉండే ఒక రాజకీయ ఎమ్మెల్సీ కుటుంబానికి సంబంధించిందని వాళ్ళని ఉన్న పరంగా పోలీసు వాళ్ళని, మాదాపూర్ పోలీసు వాళ్ళని పెట్టించి ఖాళీ చేయించి కొట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి 25-30 ఏళ్ల నుంచి వాళ్ళ పొజిషన్ ఖాళీ చేసి గోడ కట్టించి ఏసీపీ గారే అక్కడ ఉండి గోడ కట్టించి దాని గోడ మీద కేకే రావు అని రాసింది. అంటే ప్రతి రియల్ ఎస్టేట్ దందాలో వాళ్ళకి సరిపోయిన వాళ్ళు ఉంటే ఏదో ఒక లిటిగేషన్ పిలిపించి బెదిరించి కేసులు పెట్టడం, ఏదో ఒక ఫిర్యాదు సస్తరా అని బెదిరించి వాళ్ళ చేత ఫిర్యాదులు తీసుకొని రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడమే కాకుండా భూదందాలు సెటిల్మెంట్లలో ఈ శ్యామ్ సుందర్ రావు గారు ఆరితేరిపోయాడు. ఇక మాదాపూర్ తర్వాత కుక్కట్పల్లి సురేందర్ రావు గారు, ఈ దొరవారు కూడా ఆల్మోస్ట్ ఇక అదే లైన్ కుక్కట్పల్లి ప్రాంతంలో. ఆ తర్వాత పృథ్వీందర్ రావు గారు ఎల్బీ నగర్ ఏసీపీ, ఈయన ఆ ఎల్బీ నగర్ మొత్తం అదే వ్యవహారంలో. భుజంగరావు గారు రాచకొండలో ఈయన ఏసీపీ, ఈయనకు స్పెషల్ డిజిగ్నేషన్ ఏంటంటే రాచకొండ అంటే మొత్తం భువనగిరి ఆ ప్రాంతం అంతా అందులోకి వస్తుంది. నయీం గారు భూ తగాదాలు, భూ లావాదేవీలు అన్ని కూడా ప్రధానంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ భుజంగరావు గారు చక్కదిద్దుతున్న వ్యవహారాలు ఏంటంటే నయీం భూ తగాదాలు ఏవైతున్నాయో, నయీం భూములు బినామీలు ఏవైతున్నాయో వాళ్ళందరినీ పట్టుకొచ్చి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పిన వాళ్ళ పేర్ల మీద రాపించి వ్యవహారాలు అన్నిటిని కూడా చక్కదిద్దడానికి ఇవాళ భుజంగరావు గారిని అక్కడ నియమించారు. అదేవిధంగా చిట్టిబాబు, ఈయన ఏఎస్పీ విజిలెన్స్ లో జరిగే అంటే ప్రభుత్వం మీద ఫిర్యాదులు విజిలెన్స్కి వస్తాయి. ఈ విజిలెన్స్ లో ఏ ప్రభుత్వం మీద ఫిర్యాదు వచ్చినా ఇమ్మీడియట్ గా ఐజీ ప్రభాకర్ రావు గారికి చెప్తే ప్రభాకర్ రావు గారు ప్రభుత్వానికి చెప్పి ఫిర్యాదులు ఇచ్చిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి ఈ రోజు ఈ చిట్టిబాబు గారు ఉపయోగపడుతున్నారు. ఇంకొక అతను రమణారావు గారు, ఇతను ఏఎస్పీ కరీంనగర్ విజిలెన్స్. ఇతని గురించి కొంచెం చెప్పాలి. కాళేశ్వరం మీద పదే ఫిర్యాదులు విజిలెన్స్కి వస్తున్నప్పుడు రాజీవ్ త్రివేది అనే డీజీపీ అధికారి కరీంనగర్ విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ఉన్నాడు కాబట్టి ఇతనికి దీని మీద ఏందో విచారణ చేసి సమాచారాన్ని ఇవ్వండి అన్న మరుక్షణం అర్ధరాత్రి పూట అర్ధాంతరంగా హోం సెక్రటరీగా ఉండి అదే విధంగా విజిలెన్స్ డీజీగా ఉన్న రాజీవ్ త్రివేదిని రాత్రి శంకరగిరి మాన్యాలు పట్టించారు, బదిలీ చేశారు. ఈ రమణారావు గారు ఏం చెప్పిండా ప్రభుత్వానికంటే కాళేశ్వరంలో జరుగుతున్న అవినీతి బాగోతాలు, టెండర్ల విధానం మీద ఫిర్యాదులు వచ్చినాయి. నీ కాళేశ్వరం కరీంనగర్ ప్రాంతం అక్కడనే వస్తుంది, నువ్వు అక్కడ అడిషనల్ ఎస్పీ కాబట్టి దీని మీద రిపోర్ట్ ఇవ్వమని చెప్పి రమణారావు గారిని పిలిపించిన ఆదేశాలు ఇచ్చిన 48 గంటలలో రాజీవ్ త్రివేది అనే ఒక డీజీపీ నిజాయితీ కలిగిన ఒక అధికారిని అతన్ని తొలగించి అప్రధానమైన శాఖలకు బదిలీ చేసిండు. ఈ రోజు వరకు విజిలెన్స్ లో గాని దీంట్లో డీజీపీ స్థాయి అధికారిని నియామకం చేయలేదు. అదనపు ఛార్జ్ మీద ఆ డిపార్ట్మెంట్ ను కొనసాగిస్తారు.